డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నమస్తే. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అండ్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సో ఇవన్నీ ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. ఈ సోషల్ ఈక్వేషన్ పైన ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా, ఓసీల జనాభా ఎంత ఉంది వాళ్ళది పెంచారు, బీసీల జనాభా, ఎస్సీల జనాభా తగ్గించారు, ఇట్లా మోసం జరుగుతున్నది. అండ్ ప్రతిపక్షాలు విషయానికి వచ్చేసరికి వాళ్ళ లైన్ వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఈ అర్హత లేదు అని ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శిస్తున్నది, కౌంటర్ చేస్తూ ఉన్నది. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. నా ముందు హైకోర్టు అడ్వకేట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు శరత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే శరత్ కుమార్ గారు. నమస్కారం సార్. సో సార్, ముందుగా మీరు కులగణనలో పాల్గొన్నారా? ఎస్ సార్. అంటే నేను నా దగ్గరికి ఎవరు రాలేదు, పాల్గొనలేదు, అంటే వచ్చే డీటెయిల్స్ అడగలేదు. నేను అసలు యాక్చువల్లీ ఈసారి అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్కి గ్రామీణ ప్రాంతాల్లోంచే మేము మా రాజకీయ ప్రస్థానం చేయాలా, రాజకీయాలలో ఉండాలి, యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని గతంలో ఎప్పుడో నేను హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు నా ఓటు హక్కును మార్చుకున్నాను. దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను, అసెంబ్లీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మా ఊరు చెన్నూరుకి మార్చుకున్నాను. ఎందుకంటే వీ వాంటెడ్ టు ప్లే ప్రిడామినెంట్ రోల్ ఇన్ ది లోకల్ బాడీస్. ఎందుకంటే ఇట్లా జరగట్లేదు, ఈ పద్ధతుల్లో వ్యవహారాలు జరిగితే అసలు న్యాయం జరిగే పద్ధతి లేదు. కాబట్టి మనము జనజీవన స్రవంతిలో ఉండాలి, వాళ్ళలో భాగస్వామి కావాలని. మా ఇంటికి ఎవ్వడూ రాలేదు. ఎవ్రీడే చెన్నూరులో రాలేదు, ఇక్కడ రాలేదు. అయ్యప్ప సొసైటీలోనో మీ ఇంటికి రాలేదు ఎవ్వడు. నానే కాదు, నా చుట్టుపక్కల ఉన్న ఏ 5-6 ఇళ్లలో కూడా రాలేదు. వచ్చినారేమో మీరు, తాళం వేసున్నారేమో. మా ఇంట్లో ఎవరు తాళం వేసి ఉంటారు? మా ఆవిడే ఉంటుంది, మా వాళ్ళందరూ ఉంటారు. మా ఇంట్లో ఒక కనీసం 10 కుటుంబాలు టెనెంట్స్గా ఉన్నారు మా ఇంట్లో. ఎవరి దగ్గరికి మా వాచ్మెన్ అయితే మరీ పూర్తిగా బీసీఏ, ఎవరి దగ్గరికి రాలేదు. నేనే కాదు, నిజానికి అసలు నేను ఈ విషయం కుల జనగణన ఎట్లా జరుగుతుంది, ఎందుకంటే యాక్చువల్లీ కుల జనగణన కంటే ముందు నేను ఒక నినాదం తీసుకొచ్చిన. అంటే ప్రజలు చైతన్యం కావాలి, ఈ గ్యారంటీల విషయంలో కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి వాగ్దానాలు సరిగా అమలు జరగట్లేదు. ముఖ్యంగా మహిళలను వంచినాడు. అందరికీ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కాబట్టి మహిళలారా, మీ నియోజకవర్గాలకి ఎన్యూమరేటర్స్ వచ్చినా, శాసనసభ్యులు వచ్చినా, మంత్రులు వచ్చినా, అరే మా తులం బంగారం ఏది రా అని ప్రశ్నించండి. వీళ్ళకి మర్యాదలు అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రియే మర్యాద తప్పి ఒక పత్రికా రంగాన్ని ఒక పర్టికులర్ వే ఆఫ్ మెథడ్ లోపల న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబర్స్ని గొట్టంగాళ్ళు అని అన్నారు. కాబట్టి ఇక మర్యాదల యొక్క పరిధి దాటింది. కాబట్టి ఏ భాషలో ఆయన మాట్లాడతాడో ఆయనకు అదే భాషలో సమాధానం ఇవ్వాలని మహిళలను, ఇతరులందరినీ మీరు ఎంకరేజ్ అయ్యి మీరు ప్రశ్నించండి అని అన్నాం. సో ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టారు, మరి మీరు ఆ నెంబర్కి కాల్ చేసి లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ సమాచారం ఇస్తారా, లేదు దూరంగానే ఉంటారా? వాళ్ళు వస్తే ఇస్తా, నేను ఎందుకు టోల్ ఫ్రీకి ఫోన్ చేయాలా? అంటే ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తేనే నన్ను అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారా? మరి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంకా చాలా అడుగుతా, దానికి సమాధానం ఇస్తారా? చెప్పండి ఒక మాట. టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకు నువ్వు కుల జనగణన సామాజికంగా బహిష్కరిస్తా అంటారు, లేకపోతే మీరు ఇందులో ఆడబడి సామాజికంగా బహిష్కరించేది మీరు చాలా పొరపాటు పడుతున్నారు. నీవు చిత్తశుద్ధి లేక ఒక కార్యక్రమాన్ని తంతులాగా ముగించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రేలాపనలు, ఆర్భాటాలే తప్ప చిత్తశుద్ధితో గనక కుల జనగణన జరిగి ఉంటే అందరూ గ్రామీణ ప్రజలు పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. నువ్వెందుకు ప్రజలను మభ్యపెట్టినావు? నువ్వు రాగానే అప్పుడు అమలులో ఉన్నటువంటి సంక్షేమ కార్యాలను అమలు చేస్తూనే వాటిని మెరుగైన విధంగా అమలు చేస్తానని అన్నావు. నువ్వు రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తా అన్నావు. రైతు భరోసా ఇస్తే 70% మంది రైతులు ఈ రాష్ట్రంలో ఎవరు? 100% మీరు చెప్పింది మాట్లాడదు. కరెక్ట్, ఎగ్జాక్ట్. నేను తప్పట్లేదు, నేను అనేది వినండి దయచేసి ప్లీజ్. నేను ఇంకేమన్నాను, కళ్యాణ లక్ష్మిలో నువ్వు బంగారం ఇస్తే కళ్యాణ లక్ష్మి అర్హులు కూడా 70% మంది వాళ్లే. నువ్వు రేషన్ కార్డులు ఇస్తే 70% మంది వాళ్ళకే వస్తాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఇయ్యలేకపోవడం వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి ఆందోళన, ఆక్రోశం ఉంది. కాబట్టి నువ్వు కుల జనగణన సరిగా జరపాలని అన్నప్పుడు వాళ్ళు నిన్ను ఈ ప్రశ్నలు వేయాలి. వేస్తేనన్నా
అంటే ప్రజల దగ్గరికి ఎప్పుడైతే ప్రభుత్వం పోతుందో ఈ ప్రశ్నలు ప్రజలు అడిగితే కనీసం ఈ కార్యక్రమాల పట్ల ప్రభుత్వానికి ప్రజల ఆక్రోశం అర్థమవుతుందన్న ఉద్దేశంతో మనం చెప్పినాం. అయితే ఎప్పుడైతే ప్రజలు తిరగబడి ప్రశ్నలు అడగడం మొదలెట్టినారో ఎన్యూమరేటర్స్ అందరూ ప్రజల దగ్గరికి పోవడం మానేసినారు, ఒక చోట కూర్చొని అన్ని రాయడం మొదలెట్టినారు. ఈ విషయాలు నేను వేరియస్ కోణాల ద్వారా ఇతర జిల్లాలలో, అంటే ఒకప్పుడు నేను స్పెషల్ గవర్నమెంట్ పెట్టని ఐ నో సెవరల్ ఆఫీసర్స్ ఎట్ సెవరల్ లెవెల్స్, సెవరల్ లేయర్స్లో వాళ్ళని అడిగినా, లేదు సార్ మేము పోయే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు గల్లాబట్టి ప్రశ్న అడుగుతున్నారు. మనం చూపెట్టినాం చాలామంది సోషల్ మీడియాలో, మనం క్లియర్గా చూపెట్టినాం. ముఖ్యంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ప్రజలు ఎట్లా తిరగబడినారు అని. తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జరిగిన వ్యవహారాల్లో కూడా ప్రజలు ఎట్లా తిరగబడినారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా కొంత కేసీఆర్ ట్రాప్ లో పడుతున్నారు. ఈ కులగణన ఎవరి ట్రాప్ లో పడలేదు. మేము చాలా పర్ఫెక్ట్ గా సర్వే చేసినాము. 96.9% ప్రజలు సర్వేలో పాల్గొన్నారు, వాళ్ళు సమాచారం ఇచ్చారు, వాళ్ళ కాపీ మాన్యువల్గా ఉంది, వాళ్ళ సంతకం ఉంది, అంత డీటెయిల్గా మేము తీసుకున్నామని ముఖ్యమంత్రి నిన్న ప్రకటిస్తున్నారు. సరే, ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరండి. ముఖ్యమంత్రి నోటికి అసలు దేవుడికి దండం పెట్టాలి. ఆయనంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు నా జీవిత చరిత్రలో చూడలేదు. ఆయన ఏ మాట మీద కట్టుబడి ఉన్నాడో చెప్పండి దయచేసి ప్లీజ్. ఆయన చెప్పిన ఫలానా మాట మీద కట్టుబడి ఉన్నా అంటే December 9 నాడే ఎవడయ్యా మీకు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు రాదని? మేమన్నా పిచ్చోళ్ళమా? 9వ తారీఖున టింగ్ అవుతాయని అన్నాడు. మీరు అప్పులు చేసుకోండి, మీకు 2 లక్షల అప్పు 2వ తారీఖు నాడు మాఫ్ చేస్తా అన్నాడు. అప్పులు లేని వాళ్ళు కూడా తెచ్చుకోమని సలహా ఇచ్చినాడు కదా. చెప్పండి, మీకు ఏ సంక్షేమ కార్యక్రమైనా December 9ని గీటురాయిగా పెట్టుకొని చేస్తాను అన్నాడా లేదా? అది అధికారంలో లేకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అకౌంట్లు తెలవక ఏమో తెలవక ఆ తర్వాత కుండలు అనుకున్నాం కానీ మట్టి కుండలు కూడా ఎగ్జాక్ట్లీ రైట్ ఫైన్. అలాంటప్పుడు చిత్తశుద్ధితో ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అయ్యా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడినాను, కానీ ప్రభుత్వ పక్షానికి వచ్చిన తర్వాత మా ట్రెజరీని మేము లెక్క పెట్టుకున్నప్పుడు, మాకు వీళ్ళు చేసిన అప్పులను లెక్క పెట్టుకున్నప్పుడు ఈ రకంగా పొరపాటు జరిగింది, ఇగో నేను ఈ కార్యక్రమాన్ని 3 నెలల తర్వాత అమలు చేస్తా అని చెప్పినాడా? ఎన్నడన్నా ఒక్కసారన్నా ఈ ఫలానా కార్యక్రమాన్ని నేను ఫలానా సందర్భంలో అమలు చేస్తా అని చెప్పినాడా? మొదట 3 నెలలు అన్నాడు, ఆ తర్వాత August 15th అన్నాడు, తర్వాత మళ్ళా అన్నాడు. ఇప్పటికి కూడా రైతు భరోసా ఇంకా నడుస్తూనే ఉంది. ఒప్పుకుంటారా లేదా ఈ విషయాలు? ప్రతి మాట మీద మాట తప్పినాడు. ఆయన ఏ మాట మీద స్థిరంగా ఉన్నాడు? నేను అడుగుతున్నాను ఇదే కుల జనగణన గురించి. నాకు ప్లీజ్ మీరు నన్ను ప్రశ్న అడిగా నేను సమాధానం చెప్తా. కుల జనగణనకు 1 year ఎందుకు పట్టింది? ఇదేం పెద్ద ఆర్థికమైనటువంటి వ్యవహారాలతో కాదు. సరే, రైతు భరోసా ఇవ్వాలంటే లక్షల కోట్లు కావాలి, రైతు బంధు ఇవ్వాలంటే ఇంకో కావాలి, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలంటే ఇంకా లక్షల కోట్లు కావాలి. కుల జనగణనకు ఏడాది ఎందుకు పట్టింది? దిస్ ఇస్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కదా. మీరేమన్నారు? సహాయ సహకారాలు కార్యక్రమాలు అవలంబించాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచాలన్నా ఏ కులం వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, ఇతరులు ఎంత శాతం మంది జనాభాలో ఉన్నారో తెలిస్తే ఆ జనాభా ప్రాతిపదికను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్లకు సహాయ కార్యక్రమాలు అమలు చేస్తానన్నారు కదా. సో ఈజ్ ఇట్ నాట్ ఏ ప్రయారిటీ ఐటమ్? ఎందుకు ఏడాది తీసుకున్నాడు? పోనీ రాహుల్ గాంధీ గారి రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆఫీసర్ని అపాయింట్ చేసినాడు డెడికేటెడ్ కమిషన్ కింద. ఇవాళ డెడికేటెడ్ కమిషన్, నువ్వు ఒక కమిషన్ అపాయింట్ చేసినావు, బీసీ లీడర్ నాయకత్వంలోనే చేసినావు నువ్వు. పోనీ నీ కమిషన్లో నువ్వు కులాల ప్రాతిపదిక తీసుకొచ్చినావా? 2 మున్నూరు కాపులకు ఇచ్చినావు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇద్దరు లేరా బీసీలు? వాళ్ళని ఇన్వాల్వ్ ఎందుకు చేయలేదు? ఒక్కొక్క కులానికి ఒక 300 కాపీకి ఇచ్చినావు, ఇంకొక వేరే కమ్యూనిటీకి ఇచ్చేది ఉండే, వాళ్ళు లేరా? ఎందుకు? నీకు నీ అడుగులకు మడుగులెత్తే వాళ్ళు కావాలి, నీ మాట నమ్మేవాళ్ళు కావాలి కాబట్టి నువ్వు అట్ట చేసినావు. పోనీ ఆ కమిషన్ అన్న పోనీ ఓకే రైట్ ఫైన్, 300 కాపులకు ఇస్తే మనకు అభ్యంతరం లేదు, యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు బీసీలే. మరి అలాంటప్పుడు ఆ కమిషన్కే ఈ బాధ్యత ఎందుకు ఇవ్వలేదు? జనగణన వ్యవహారాలు జరిపేటువంటి ప్రక్రియ వాళ్ళకే ఎందుకు ఇవ్వలేదు? అంటే యూ డోంట్ ట్రస్ట్ నిరంజన్, దట్ ఈస్ వై యూ క్రియేటెడ్ ఆల్ దిస్ మెస్. తర్వాత ఒక సపరేట్గా ఒక ఆఫీసర్ని పెట్టినావు. ఎందుకు చేసినావు? అది ఒక్కరోజు ముందు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తుంటే హైకోర్టే చెప్పింది కదా సార్, మీరు అడ్వకేట్, హైకోర్టు చెప్పింది ఒకవేళ మీరు బీసీ కమిషన్ త్రూ రిజర్వేషన్స్ డిసైడ్ చేస్తే ఆ తీర్పు అట్లాగే జరిగింది. తెలంగాణలో మీరు డెడికేటెడ్ కమిషన్ ఆ తీర్పు వచ్చి 2 ఏళ్ళు అయింది సార్. ఆ తీర్పు వచ్చి ఆర్ కృష్ణయ్య గారు పిటిషన్ వేశారు కదా. ఎవరు? ఆర్ కృష్ణయ్య కంటే ముందు మేం వేసినాం కేసు. కేసు వేసినారు. ఎవరు? ఆధార్ పార్టీ అధ్యక్షుడు శేషగిరి నేతృత్వంలో నేను రిట్ పిటిషన్ వేస్తే ముఖ్యమంత్రి తన అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళని వీళ్ళ పంపి ఈ కేసులో ఏ రకమైనటువంటి అర్జెన్సీ
ఎమర్జెన్సీ లేదు అని చెప్పి 4 వారాలు వాయిదా అడిగినాడు. జస్టిస్ కె శరత్ దగ్గర మా కేసు మొదట వచ్చింది, ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య కేసు వచ్చింది. అంటే అసలు యాక్చువల్లీ ఈ కేసుల మీద విచారణే జరపకుండా మొదట ట్రై చేసినాడు. నేను అడుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతెందుకండి, నువ్వు ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా తప్పులే జరగకుండా మళ్ళీ ఎందుకు కుల జనగణన మొదలెట్టినాడు? మళ్ళీ మొదలుపెట్టినా ఆయన ఏం అంటలేడు కదా, మిగిలిన వాళ్ళు 3.1% కావాలి, వాళ్ళు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి. అది బోగస్ అండి. ఆయనకి అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా హీ హెజ్ నో సిన్సియారిటీ ఇన్ దిస్ ఇష్యూ. కుల జనగణన జరిపేటువంటి ఆలోచన ఎప్పుడూ రేవంత్ రెడ్డి చేయలేదు. రాహుల్ గాంధీ గారి ముందు అతను మాట్లాడినప్పుడు ఏమన్నాడు, మా నాయకుడు చేయమన్నాడు కాబట్టి నేను చేసిన అన్నాడు. అన్నారు కదా, నిజం నాయకుడి ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. మీ నాయకుడు ఆశయం ఏం చెప్పినాడు? మీ నాయకుడు ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ ఇది తీసుకొస్తా అన్నాడు. కుల జనగణనను మొట్టమొదటి అంశంగా తీసుకొస్తున్నాడు. దేశవ్యాప్తంగా కుల జనగణన జరగాలన్నాడు. కుల జనగణన జరిగితేనే ఓబీసీలకు ఇతర కులాల వాళ్ళకి పరిపాలనలో సమభాగస్వామ్యం వస్తుందన్నాడు. అట్లాంటి ప్రధానమైనటువంటి అంశాన్ని పక్కకు పెట్టి నువ్వు మూసీ రివర్ ఫ్రంట్ తీసుకువచ్చి బీదల ఇండ్లు ఎందుకు కూలగొట్టినావు? అది ఏ రకమైన ప్రయారిటీ ఐటమ్ సార్? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు రేషన్ కార్డుల సమ్మతి ముందుకు తీసుకురాలేదు? తర్వాత ఆర్థికమైనటువంటి ఏవైతే పెనుభారంగా ఉన్నాయో వాటినన్నింటి పక్కకు పెట్టినావు కదా. ఇదే ఆర్థికమైన వాళ్ళు బీఆర్ఎస్ తోనో ఇంకో పార్టీతోనో కంపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పండి. మీరు మీలాంటి మాట్లాడే వాళ్ళు 10 ఏళ్ళుగా ఏం చేశారు? మేము ఒక కార్యక్రమం తీసుకొని ఇనిషియేట్ తీసుకొని ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నాం. కులగణన ఎవరైనా చేసిరా ఈ దేశంలో? మేము ఇనిషియేట్ తీసుకొని లేట్ అయినా ఏదో చేసే ప్రయత్నం చేసినాం. వర్గీకరణ 35 ఏళ్ల పోరాటం మేము చేసినాం. రైతు రుణమాఫీ 22,000 కోట్లు గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ఎంత చేసిండు, మేము ఎంత చేసినాం. వాళ్ళు అట్లా కంపేర్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక ఆన్సర్ వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఆన్సర్స్ కావా? ఒక విషయం నేను ఇప్పుడు ప్రశ్న అడిగారు, నేను సమాధానం చేస్తాను. నేను అడుగుతున్నాను ఒక విషయం, అంటే కేసీఆర్ పరిపాలన లాగే మా పరిపాలన ఉంటుందని మీరు అధికారంలోకి వచ్చారా? కేసీఆర్ కంటే మెరుగైన పాలన తీసుకొస్తాను కదా. కేసీఆర్ మార్పు అన్నారు కదా, అదే కదా మార్పు తీసుకొస్తాం అన్నారు కదా. ఇది ప్రజాపాలన అన్నారు కదా. ప్రజాపాలన అని అన్నప్పుడు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నీ ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటిది నువ్వు ఎప్పుడు చెప్పాలా? రాష్ట్ర శాసనసభలో నువ్వు ఎప్పుడైతే అన్ని వైట్ పేపర్స్ తీసుకొచ్చినావో, గత ప్రభుత్వం మీద మన్ను పోయడానికి నువ్వు శ్రద్ధాశక్తులు ప్రదర్శించినావో, ఆనాడు అదే శాసనసభ వేదిక మీద ఇగో ఇప్పుడు బడ్జెట్లో ఈ శ్వేత పత్రాల ద్వారా మాకు తెలిసిన విషయం ఆర్థికమైన పరిపత్తి ఇట్లా ఉంది, ఈ రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉంది, మేము ఇగో ఇట్లా బహుళంగా ఇన్ని కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినాము, కానీ ఇవి అమలు చేసే పరిస్థితి లేదు, వీటికి మేము ఈ టైం టేబుల్ ఇస్తున్నాము, ఈ టైం టేబుల్ ప్రకారంగా మేము ఖచ్చితంగా అమలు చేస్తామని ఎందుకు శాసనసభ వేదికలాగా చెప్పలేకపోయినారు? ఎందుకు ఇతరత్రమైన మీటింగ్లో చెప్పినారు? ఎందుకు అని అంటే శాసనసభలో ఒకవేళ వాగ్దానం చేస్తే, ఒకవేళ ఆ మాటను కాదంటే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ వస్తుంది. కాబట్టి శాసనసభ వేదిక మీదనేమో ప్రతిపక్షాల మీద ఇతర పక్షాల మీద దుమ్మెత్తిపోవడానికి వాడుకుంటాడు, ఎలక్షన్ ప్రచారాలకు వచ్చినప్పుడేమో వాగ్దానాలు చేస్తాడు. అదే రకమైన ఆలోచన అండి. మొట్టమొదటి చెప్పేది ఉండే 7 ఏడాది తర్వాత కుల జనగణన చేస్తా అని చెప్పేది ఉండే, 6 నెలల తర్వాత రైతు భరోసా ఇస్తా అని చెప్పేది ఉండే, ఇంకో 7 ఏడాది తర్వాత బంగారం ఇస్తా అని చెప్పని ఉండే, కళ్యాణ లక్ష్మిలో ఎవడు వద్దన్నాడు సార్? మీరు అట్లీస్ట్ లేట్గా చేసినా మళ్ళీ లేట్గా అనకండి, పర్లేదు అనే ఒక అంగీకారాన్ని కూడా కాదు రఘు ప్లీజ్. నేను లేట్గా స్టార్ట్ చేయలేదు, ఇంకా కూడా స్టార్ట్ చేయకపోతుండే. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే డ్రబ్బింగ్ వచ్చిందో, పార్లమెంట్ ఎన్నికల్లో రావాల్సిన సీట్లు రాకపోయిన తర్వాత ఈయన యొక్క పరిపాలన మీద ఎప్పుడైతే పార్టీ ఒక రకమైన రివ్యూ స్టార్ట్ చేసిందో, దే రియలైజ్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ అడ్హరింగ్ టు ది పార్టీ ఐడియాలజీ. ఇతను పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదు అని ఈయన యొక్క వ్యవహారాల మీద ఎప్పుడైతే పార్టీ నిఘా పెట్టిందో, విషయాలను పరిశీలించడం మొదలెట్టిందో, ఈయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఢిల్లీలో సలహాలు ఇచ్చినారు. ఎందుకు రాహుల్ గాంధీ గారు నీతో మాట్లాడుతలేరు, ఎందుకు రాహుల్ గాంధీ గారు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు కదా. రాహుల్ గాంధీ మాకు పార్టీలో సోర్సెస్ ఉన్నాయి సార్. నేను మీలాగా జర్నలిస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో మాట్లాడతాడా? లేదు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. ఎప్పుడు అసలు మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఇక్కడే అంతెందుకండి, ఇక్కడనే జరిగినటువంటి మీటింగ్ లోపల రాహుల్ గాంధీ ముఖం చూసినట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, కానీ రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు. అతనికి తెలిసిపోయింది ఇతను వంచిస్తున్నాడు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏ కోణంలో జరిగింది సార్?
రేవంత్ రెడ్డి ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామానికి తీసుకుపోయినారు. ఒక దశ లోపల రాహుల్ గాంధీకి చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడికంటే ఎక్కువ డబ్బులు అక్కడ మహిళలకు ఇస్తాను. 3,000 సార్ మరి కామెడీగా అనిపిస్తలేదా? రాహుల్ గాంధీకి తెలియకుండానే హామీలు ఇచ్చారా? అదే కదా, రాహుల్ గాంధీ దేశంలో ఒక పెద్ద నాయకుడు, ఆయనకు తెలియకుండా ఇక్కడ బడ్జెట్ తెలియకుండా నేను హామీలకి ఓకే చెప్పిండా? అదే కదా. నేను ఇప్పుడు చూడండి, మీరు 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకటి ఏమంటున్నారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కార్యక్రమాలు అమలు చేస్తా అన్నారు. మరి రాహుల్ గాంధీ గారికి అభయహస్తం తయారు చేసేటప్పుడు అయ్యా ఈ ఆర్థిక పరిస్థితిలో బాగలేదు, మామూలు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులో ఊబిలో ముంచింది, ఈ రకమైన పెద్ద పెద్ద వాగ్దానాలు మీరు చేయకండి సార్, మీరు చిన్న చిన్నవి మేము ఏవైతే అమలు చేస్తామో గా రకమైనటువంటి వాగ్దానాలు చేయండి, ప్రభుత్వంలోకి వచ్చినాక మేము అమలు చేస్తామని ఎందుకని చెప్పలేదండి? ఎందుకు రాహుల్ గాంధీతో అన్ని విషయాల వాగ్దానం? సరే, ఇది సంగతి దేవుడరిగే సార్. ఏదైతే ఎసైన్డ్ భూములు ఉన్నాయో పేద రైతాంగానికి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను తిరిగి తీసుకొని మళ్ళీ ఎవరి వాళ్లకు పంచిస్తున్నారు. దాంట్లో ఏమంత పెద్ద ఆర్థికమైన సమస్యలు ఉండే, దాన్ని ఎందుకు చేయలేకపోయినారు సార్? ఏవైతే ప్రభుత్వ భూములని కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది కదా, ఆ భూములను ఎందుకు సేకరించలేకపోయినారు? పోనీ కాళేశ్వరం ప్రాజెక్టు లోపల లక్షల కోట్ల నష్టం జరిగింది అని అన్నాడు, ఎందుకు ఇమీడియట్గా రాగానే దాని మీద చర్యలు తీసుకోలేకపోయినాడు? ఓన్లీ మేడిగడ్డకే దాన్ని ఎందుకు పరిమితం చేసినాడు? కృష్ణారెడ్డి ఎవడైతే వీళ్ళందరి గురించి, నవీన్ మిట్టల్ వీళ్ళ గురించి రకరకాల మాటలు మాట్లాడినాడు కదా. ఈవెన్ మెట్రో ప్రాజెక్టు ఏవిఎస్ రెడ్డి కూడా వీడు రాజమండ్రి వాడు, వీడు ఆ రకంగా ఈ రకంగా తిట్టాడు కదా. సోమేష్ కుమార్ సుల్తానియా అన్నాడా, బీహారీ మూట అన్నాడా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అద్దాలు వేయండి, ఈ అద్దాలు చెడిపోయినాయి, ఆయన ఈ అద్దాల నుంచి చూస్తున్నాడు, ఆయనకి ఏం కనబడదు అని అన్నావు. అదే అద్దాలు నువ్వు పెట్టుకొని చూస్తే నీకు కనబడాలని అద్దాలు పెట్టుకున్నావా, లేకపోతే ఇతరత్రమైన ఆలోచనలు చేసడానికి పెట్టుకున్నావా? ప్లీజ్ ఈ ప్రశ్న అడగాలి కదా. అంటే అవే ఏ ఫెయిల్డ్ పనిముట్లు ఉన్నాయో ఆ పనిముట్లతోనే నువ్వు పరిపాలన చేయాలని అనుకున్నప్పుడు నీ చిత్తశుద్ధిని అనుమానించాలా వద్దా? నేను అడిగేది ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. కుల జనగణను ఏడాది తర్వాత ఎందుకు మొదలెట్టినాడు? పోనీ బీసీ సంఘాన్ని, బీసీల యొక్క కమిటీని వేయడానికి ఎంత సమయం తీసుకున్నాడు? నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్. సరే ఇప్పుడు అదంతా అయింది సార్. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 42% మేము అసెంబ్లీలో బిల్లు పెట్టి దానికి చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపిస్తామంటారు. రైట్. ఇందులో చిత్తశుద్ధి లేదా? నేను అదే ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి రాష్ట్ర క్యాబినెట్ లోపల 42% మొట్టమొదటి అమలు పరచమను. ఎస్, వి అగ్రీ. ఏమండి, ఇవాళ బలవంతులకి ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ లోపల ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఎవరికి ఉన్నాయి సార్? రెవెన్యూ ఎవరికి ఉంది సార్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. R&B ఎవరికి ఉంది సార్? సివిల్ సప్లైస్ ఎవరికి ఉంది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు బీసీలకు ఇచ్చిన శాఖలేం సార్? R&B ఎవరు? కోమటిరెడ్డి వెంకట్. అంటే నీ శాఖలు మొత్తం సర్వస్వమైన అధికారం అంతా అగ్రకులాల వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ బీసీల కుల జనగణనకు అమలు పరిచేటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా ఆయనకు ఒక రెడ్డి లేకుంటే ఆయన వ్యవహారం చేయలేకపోతున్న దశలో ఈయన బీసీలకు అనుకూలంగా ఉన్నాడని అంటే ఎవడు నమ్మాలి సార్? అంటే మా కోడి పిల్లలకి రాబందులను గద్దలని కావలి పెడతావా? ఆయన దేశముఖ్ అని చెప్తున్నాడు. ఇంకా బిల్లు పెడితే మీరు 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 ఏం బిల్లు పెడతాడు సార్? అంతైనాక ఏదో ఒక తంతులాగా ప్రక్రియ కంప్లీట్ చేసేసి బిల్లు పెడతా అంటే లోపభూయిష్టమైన పద్ధతిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సమాజం? మేము మొదటే చెప్పలేదా, కుల జనగణన జరుగుతున్న తీరులోనే మొట్టమొదట మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పినాను నేను, కుల జనగణన సరిగా జరగట్లేదు అని. మీరు ఒక్కసారి చెప్పండి సార్, నా సంగతి దేవుడు అడిగే. మీరు కూడా నాలాగే జర్నలిజంలో ఉన్నారు, మీరు నాలాగే అన్ని విషయాలను అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. కుల జనగణనకు పోయిన అధికారులను ప్రజలు నిలదీశారా లేదా? ఆ కార్యక్రమాన్ని వదిలెట్టి పారిపోయినారా లేదా? చెప్పండి ఒక మాట. మేము పొద్దున్న నుంచి అదే వస్తున్నాం సార్, ప్రతిరోజు పొద్దున అదే చెప్తున్నాం మేము కూడా. మరి ఇంకా ఇవాళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటున్నారు సార్, ఒక ప్రజాభిప్రాయం పరకలేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కుల సంఘాల వాళ్ళు చెప్పినారు. నేను అడుగుతున్నాను, ఫస్ట్ నిజంగా నీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే? ఎందుకు డిక్లేర్ చేయలేదు సార్? ఎందుకు ఎన్నిసార్లు ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరాలు రాసినాడు ముఖ్యమంత్రికి, అయ్యా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఫీజు రియంబర్స్మెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నతమైన చదువులు చదవలేకపోతున్నారో వాళ్లకు ఆర్థికంగా కొంత సపోర్ట్ ఇస్తే వాళ్ళు చదువుకుంటారనే కదా మనం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది. దాన్ని ఎందుకు ఆపేసినావు నువ్వు? ఎస్సీ సప్లాన్ సంగతి ఏంది? నువ్వు దళిత బంధువును ఇంకా బ్రహ్మాండంగా చేస్తా అన్నావు కదా, నువ్వు చెప్పినావా 4 ఏళ్ల తర్వాత దళిత బంధువు మొదలెడతా అని? 15 లక్షలు ఇస్తా అన్నావు కదా, ఎవరికి నయా పైసా ఇచ్చినావో చెప్పు.
పోనీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని నిధులు ఇస్తే ఎస్సీ ఎస్టీలు తర్వాత ఇతరమైన ఆంటర్ప్రెన్యూర్స్ కొన్ని రకాల పనిముట్లు కొన్ని రకాలైన వస్తువులు వెహికల్స్ కొనుక్కొని వాళ్ళ జీవనోపాధి సాగించేవాళ్ళు వాళ్ళని ఎందుకు బొందబెట్టినావు? హౌ మూసీ రివర్ ఫ్రంట్ ఈజ్ అ ప్రయారిటీ ఐటమ్. 1 year లోనే మొత్తానికి బొందబెట్టిండా? మొత్తం 1 year లోనే అసలు మొత్తం 10 ఏళ్ళుగా జరిగిన దాని తాలూకా వ్యవస్థ అంటే ఇక్కడ ఏమైనా యుద్ధం అలాగా సార్ అంటే కాదు, ఇక్కడ ఏమైనా యుద్ధం జరిగింది, మొత్తం బిల్డింగులు నగరాలన్నీ కూలిపోయినాయి, ఈ రబ్బులను తీసేటువంటి కార్యక్రమం. ఫైనాన్షియల్ క్రైసిస్ క్రైమ్ అన్నది పెద్ద యుద్ధమే కదా సార్? కరెక్ట్. అలాంటప్పుడు చిత్తశుద్ధితో చెప్పు ప్రజలకి, కుల జనగణనను నేను ఏడాది తర్వాత చేస్తా, అంతకంటే ముందు చేసే అవకాశం లేదని ఎందుకు చెప్పలేకపోయినావు? నేను 6 నెలల తర్వాత చేస్తా అని ఎందుకు చెప్పలేకపోయినావు? లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ నేను అమలు చేయలేను అని ఎందుకు చెప్పకపోయినావు? లక్షల కోట్లతోని దావోసులు ఆడ ఈడ వేడబడతాడ ప్రచారం ఎందుకు? ఇవాళ ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యుల మీద ఆయన మంత్రివర్గ సభ్యుల మీద జరిగే ప్రచార హోరును ఆపితే 70% నీకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు అయితే తెలుసా? ఎందుకు? ఏం పరిపాలనలో పెద్ద మెరుగైన స్థానం సాధించాలని ఏ మూలకు చూసినా ఏ గోడకు చూసినా ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విగ్రహాలే కనబడుతున్నాయి. ఎందుకు? ఇదే కదా మనం వ్యతిరేకించింది. టీఆర్ఎస్లో ప్రచార హోరుంది, ప్రజల సంక్షేమం జరగట్లేదనే కదా మనం మాట్లాడింది. అన్నామా లేదా? ఇప్పుడు నాది ఒక పాయింట్. కొంతమంది ఒక విశ్లేషణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే అంతో ఇంతో లేట్ అయినా కూడా ఈ బీసీ కులగణన చేయడానికి ఒక ప్రయత్నం జరిగిందని. సరే, తప్ప ఒప్ప పక్కన పెడదాం. ఈ ఎస్సీ వర్గీకరణ కూడా ఆయన ఉన్నాడు కాబట్టి 35 ఏళ్ళ దానికి ఒక ఎండ్ కార్డు పడింది అని చాలా పొరపాటు. రేవంత్ రెడ్డి ఉండడం వల్లనే ఈ కార్యక్రమాలు వెనుకబడ్డాయి. ఏదైనా ఎప్పటికో అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బేసికల్గానే బీసీ వ్యతిరేకి, రేవంత్ రెడ్డి బేసికల్గానే ఎస్సీ వ్యతిరేకి. ఆయన ఎప్పుడు అది కదా సార్, నేను చెప్తాను సార్ దానికి సమస్య. పువ్వు పుట్టక ముందే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆయన బెంగళూరు సభలో పద్మనాయకులు రెడ్డిల అధికారము, రెడ్లు భూములు సంపాదించాలి, ప్రజల మీద అధికారం చెలాయిస్తూ ఉండాలి, మనము మన యొక్క ఉన్నత్యాన్ని కోల్పోవద్దు అని చెప్పిన వ్యక్తి నుంచి బీసీల సంక్షేమం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ భావన ఇట్లాంటిది ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినాక మీరు అదే చేసినారు కదా. అన్ని సీట్లు అసెంబ్లీలో ఎట్లా ఇచ్చినాడు సార్ రెడ్లకి? ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చినాడు? ఇస్తానని ఎంతమందిని మోసం చేసినాడు? ఇతర పార్టీల నుంచి తన కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని ఎందుకు సీట్లు ఇచ్చినాడు సార్? ఇప్పటికే వేళ్ళునుకుపోయిన ఒక వ్యవస్థని ఇమీడియట్ గా ఒక వ్యక్తి, ఒక నాయకుడు మార్చారు. ఇది చాలా పొరపాటు సార్. వేళ్ళునుకొని పోవడం లేదు సార్, వేళ్ళు గట్టి పడడానికి ఎరువులు వేసినాడు రేవంత్ రెడ్డి. వేళ్ళునుకుపోయిన వ్యవస్థను పూకటి పేళ్లతో పెకిలించడానికి కృషి చేయలేదు. ఆ వ్యవస్థ అట్లనే బలంగా ఉండడానికనే క్యాబినెట్ను అట్లా సమకూర్చుకున్నాడు. అన్ని ముఖ్య శాఖలను తన వాళ్ళకే ఇచ్చుకున్నాడు, తన వాళ్ళ యొక్క ఆధిపత్యం పెంచాడు. వేం నరేందర్ రెడ్డి, హౌ హీ ఈజ్ అడ్వైజర్ టు ది స్టేట్ గవర్నమెంట్, వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ఇవాళ స్టేట్ ఎక్సెకర్ నుంచి మనం డబ్బులు కడుతున్నాం. ఆయన ఏ శాస్త్రంలో, ఏ శాఖలో, దేంట్లో ఆయన ప్రావీణ్యం గల వ్యక్తి? రాష్ట్ర సలహాదారుకి ఏ అర్హత? ఆయన మిత్రుడు కాబట్టి ఉండాలి. మిత్రుత్వానికి రాష్ట్ర ఖజానాకి ఏం సంబంధం సార్? మిత్రుత్వానికి రాష్ట్ర ఖజానాకి ఏం సంబంధము? ఇతరులను ఇవాళ మనం ఏం వ్యతిరేకించినాము? రిటైర్డ్ ఆఫీసర్లకి మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ ఇవ్వద్దన్నాం. ఎంతమందికి ఇవాళ తీసుకువచ్చినాడు సార్? ఆదిత్య దాస్ ఎవడు సార్? ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చినాడు సార్? చెప్పండి ఒక మాట. మీరు ఏదైతే వాడెవడు ఇంతకుముందు అక్కడ ఎలక్షన్ కమిషనర్గా ఉండే ఆస్కీకి ఇప్పుడు వాడిని తీసుకొని వచ్చినారు, నిమ్మగడ్డ వాడెవడో, నిమ్మగడ్డ ఆయన పేరు ఉంది. ఇవన్నీ ఎట్లా జరిగినాయి సార్? ఇప్పుడు నీ పరిపాలన లోపల నువ్వు చిత్తశుద్ధి ప్రదర్శిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆయన చుట్టూ కూడా ఆయన ఒకటిగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందా? ఆయన చుట్టూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెడ్ల పెద్ద పెద్ద సీనియర్ నాయకులు అంతా ఉన్నారు కదా, ఆయన అనుకున్నంత స్థాయిలో అనుకునే విధంగా ఆయన పనిచేయనిస్తున్నారా సార్? మీకు అవినీతి మీద చర్యలు ఇదే ఒక బోగస్ మాట. నిర్ణయం ఇప్పుడు అవన్నీ బయట జరుగుతున్న ఆయనకు అనుకూలు చర్చలు తెస్తున్నాయి. మీకు చెప్పన్నా ఇదంతా బోగస్ వ్యవహారము. ఎందుకు అంటే ఇంతమంది ఉండంగా కూడా ఏ యోగ్యతలు లేనటువంటి అందరికంటే జూనియర్ అయిన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టినాడు రాహుల్ గాంధీ. ఇవాళ రాహుల్ గాంధీని ఒక దోషిగా చూపెట్టడానికని రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు. ఈయనకి ఇచ్చినంత ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వలేదు. చెయ్యలేదు. పైకి ఒక రీతిగా ఉన్నాడు, లోపలికి ఒక రీతిగా ఉన్నాడు. అంతర్గతంగా ఇతనికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టే ఈయన మోడీకి అనుకూలంగా వ్యవహారం చేయడానికి కనిపెట్టాడు. అసలు కావాలనే పార్లమెంట్ లోపల కిషన్ రెడ్డి ఎన్నికకు ఏది సరిపడుతుందో ఆ రకమైన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టినాడు. ఇట్లా దానం నాగేందరు
పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాడు. ఆయన ఇంకొక పార్టీ లోపల ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అతన్ని ఎట్లా తీసుకొస్తావు సార్? సునీతా మహేందర్ రెడ్డిని తీసుకువచ్చేసి మీరు మేడ్చల్లో ఎట్ట నిలబడతారు సార్? ప్లీజ్, రంజిత్ రెడ్డిని ఏ రకంగా ఏ కోణంలో వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదా? ఇచ్చినారు. ఎట్లా కడియం కావ్యం తీసుకొచ్చి పెడతారు సార్? అంటే అట్లాంటి నా కార్యకర్తలు ఎవరి కాంగ్రెస్ పార్టీలో లేరా? అంటే మీరు సహజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బొందబెట్టేసేసి నీవు తెచ్చుకున్న అరువు తెచ్చుకున్న వాళ్ళతోని పరిపాలన మీద నువ్వు ఒక పట్టు సాధించాలన్న ఒక దీక్ష ఉంది తప్ప నువ్వెన్నడూ సహజంగా కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళకు గౌరవం ఇచ్చినావు? ఏ సీనియర్ మంత్రి యొక్క సలహాలు విన్నాడినే? అసలు రాహుల్ గాంధీ నాకు మద్దతుగా నిలబడ్డాడు, రాహుల్ గాంధీ నేను చెప్పినట్టల్లా వింటున్నాడన్న దురహంకారంతో ఇతను అందరినీ అవమానపరిచినాడు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి బీఆర్ఎస్లో చేరుతున్నాడని ప్రచారాలు ఎవరు సాగించినారు? ఎవరి నేతృత్వంలో జరిగినాయి చెప్పండి ఒక మాట. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నీచంగా ఎవరు చూపెట్టినారు? రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి ఎవరు కృషి చేసినారు? ఇవన్నీ జరగలేదా? అంటే వాళ్ళందరూ మంచోళ్ళు కానీ నేను ఒక్కడే చెడ్డోడు అంటారా ఇప్పుడు? కాదు సార్, ఈవెన్ బట్టి విక్రమార్కను కూడా ఓడించడానికి సకల ప్రయత్నాలు చేసినాడు. ఏ రకంగా అంటే ఏందంటే ఈయనకు ఒక ఎట్లాంటిదంటే ఒక ఆవుల మంద మీద కబళించడానికి పడే పెద్ద పుల్లాగా పడ్డాడు తప్ప పరిపాలనను ప్రజాకోణంలో చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి ఎన్నడూ లేదు. ఇప్పుడు వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళంతా కరెక్ట్గానే పనిచేస్తున్నారా? వాళ్ళు చేస్తారా చెయ్యారా సంబంధం ఏమిటి? వాళ్ళ ఎవ్వడికి కూడా ఈనాడు పరిపాలన ప్రమేయం లేదు. ఈనాడు మీరు ఎవరినన్ను అడగండి, ముఖ్యమంత్రి కార్యాలయము ద్వారానే సార్ ఒక 50 నిమిషం ఇప్పుడు కాంట్రాక్టర్ల దగ్గర 10% వసూలు చేస్తున్నారన్న దాని విషయంలో ఆయనదేనా? మీకు విషయానా నేను బట్టి విక్రమార్క పారగాన పర్చు అనట్లేదు సార్. భూములు మొత్తం కొల్లగొట్టి లంబడోళ్ళ భూములు కానీ ఇంకా చాలా మంది భూములు పోతున్నాయి. దాని వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత ఎవడిచ్చాడు సార్? నడి రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే 12 గంటల రాత్రి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కండువాలు ఎవడు కప్పినాడు? ఈజ్ ఇట్ ఎ ప్రయారిటీ ఐటమ్? ప్రభుత్వ పాలనలో ఇది మొట్టమొదటి ఐటమా? చెప్పండి ఒక మాట. పాలన ఏ కోణంలో ఉంటుంది? ప్రజా కోణంలో ఉన్నప్పుడు ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మన అభయహస్తం ఏంది, మన 6 గ్యారంటీస్ ఏంది, మనకున్న వనరులు ఏంది, మనం ఏ రకంగా ఎప్పుడు అవలంబించాలా, ఏం చేయాలా? నువ్వు ఎప్పుడన్నా ఆర్థిక మంత్రితో కూర్చొని ఒకసారి చర్చ జరిపి ఇగో మనం ఇన్ని వాగ్దానాలు చేసినాము అయ్యా ఆర్థిక మంత్రి, మన రాష్ట్ర నిధులు ఎంత, ఏ కార్యక్రమాలు ఏ ఏ సందర్భాల్లో అమలు చేస్తాం అనే విషయం మీద నువ్వు నాకు ఒక రిపోర్ట్ ఇదే నివేదిక నేను శాసనసభ వినే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ విషయమే చెప్పమని దగ్గర యూనిటీ ఉందా? క్యాబినెట్ కోఆర్డినేషన్ ఉందా? అంటే మీరు చెప్తున్నారా క్యాబినెట్ లో ఐకమత్యం లేదు, ముఖ్యమంత్రి మాట ఎవరు వినట్లేదని అట్లే చెప్పమన్నారు. ఆ మాట అట్లే ఉంటది కదా వాళ్ళ దాంట్లో. చాలా పొరపాటు పడుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికే ప్రాధాన్యత ఇస్తుంది. వైవిధ్యంగా ఒకవేళ హైకమాండ్ అంటున్నారు, హైకమాండ్ ని హైకమాండ్ కి ఇక్కడ నుంచి ఏమి డబ్బులు పోతలేవా? నా మాట వింటావు రఘు ప్లీజ్. అంటే అఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ యువర్ కెపాసిటీ. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను దాదాపుగా డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గం నుంచి ఒక జర్నలిస్ట్ గా కవర్ చేసిన వ్యక్తిని. నేను చాలా సార్లు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీనే డైరెక్ట్ గా ప్రశ్నలు వేసిన, ఏమండి ముఖ్యమంత్రులను పని చేయకుండా అసమ్మతి సెగలు పెట్టి ముఖ్యమంత్రులను పరిపాలనను సర్వనాశనం చేసి ముఖ్యమంత్రిని అసమర్థుడిగా చిత్రీకరించేటువంటి పనులు మీరు ఎందుకు చేస్తారు? ఢిల్లీలోనేమో మీరు అసమ్మతివాదులకు సపోర్ట్ ఇస్తారు, రాష్ట్రాలకు వచ్చినప్పుడు అసమ్మతివాదులను విమర్శిస్తారు, అది ఎట్లా చేస్తావనే ప్రశ్న వేసిన. ఆనాడు అడిగితే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు? హూ ఇస్ దట్ పర్సన్ హూ ఇస్ వర్కింగ్ అగైన్స్ట్ ఇట్? యు ఆర్ మేకింగ్ ఎ వెరీ అన్చారిటబుల్ కామెంట్ అన్నాడు. నేను అడిగిన నాడు డాక్టర్ మైసూరారెడ్డి ఎట్లా చెన్నారెడ్డి పరిపాలన గురించి. అప్పటికీ రాజీవ్ గాంధీ గారు అస్సాంలో అల్లర్లు చేసిన వాళ్ళ మీదతో చర్చలు జరిపినాడు, పంజాబ్లో అలజడి చేసిన వాళ్ళతో చర్చలు జరిపి ఒక ఒప్పందాలు కుదిర్చినాడు, తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్తో చర్చలు జరిపినాడు. రాజీవ్ గాంధీ గారు ఒక విషయాన్ని నమ్మేవాడు, ఏమని అంటే అక్రాస్ ది టేబుల్ గురించి చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించవచ్చు అనేటువంటి విధానం అవలంబిస్తున్నప్పుడు ఆ పార్టీ విధానానికి అనుకూలంగానే డాక్టర్ చెన్నారెడ్డి గారు నక్సలైట్తో చర్చలు జరపాలని ఒక కార్యక్రమం మొదలెట్టినాడు. అప్పుడు ఏం చేసినాడు? మైసూరారెడ్డి దాన్ని అపోజ్ చేసినాడు. ఆ ప్రశ్న అడిగిన అయితే రాజీవ్ గాంధీ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పినాడు. ఏమని అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులను డీస్టేబిలైజ్ చేయదు, ముఖ్యమంత్రులే మాకు మెయిన్ పట్టుకొమ్మలు,
వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తాము. అయితే ఎవరైతే అసమ్మతివాదులు ఉంటారో వాళ్ళకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు అనే భావనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు అధిష్టాన వర్గానికి సంబంధించిన వ్యక్తులను మేము మాట్లాడతాం తప్ప వాళ్ళని మేము కర్టేల్ చేయము అని అన్నారు. నేను అడుగుతున్నాను ఫస్ట్ రేవంత్ రెడ్డిని సభాముఖంగానో లేకపోతే ఇతరత్ర వేదికలో నా క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రులు ఎవరు నన్ను పరిపాలన చేయనియట్లేదని అనమను. అప్పుడు మనం మాట్లాడదాం, ప్రజలుగా మనం ఎదురు తిరగదాం వాళ్ళ పట్ల. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు. ప్రతి దాంట్లో రాజకీయం చెప్పించింది రేవంత్ రెడ్డి. పాయింట్ ఒకటే, హైకమాండా, రేవంత్ రెడ్డా, మంత్రులా, ఇంకెవరా అందరూ ఒకే దగ్గర ఉన్నారని నేను అంటున్నా. కాదు, అది చాలా లేదు. ఇక్కడ నుంచి ఒక్క రూపాయి పోతలేదా? చెప్పండి సార్. నేను అనట్లేదు సార్ పోతుందా పోలేదా అంటే ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ కాదు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా కలిసే పని చేస్తున్నారు అంట. మీకు ఒక చెప్పాను, నేను అదే మాట్లాడినాను. వీళ్ళందరూ దొంగలే, ఇది అంత దొంగల సముదాయమే. ఇవాళ కేటీఆర్కి ఎంత తొందరగా పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతాయో అంత కాంగ్రెస్ వాళ్లకు జరగవు. ఇవాళ కాంగ్రెస్ అసమ్మతివాదులు ఎందుకు సెగలు చేస్తున్నారు? వాళ్ళు కాంగ్రెస్ లోపల చాలామంది బల్క్ ఆఫ్ ది శాసనసభ్యులు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అని అంటే దానికి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి యొక్క ఆలోచన సరళిని నిర్దేశించే కెపాసిటీ నాకు ఒక్కడికే ఉంది అని ప్రొజెక్షన్ ఇచ్చుకుంటా ఉన్నాడు. ఇవాళ సీనియర్ మంత్రులకు ఎవరికి ఫ్రీడమ్ ఉంది సార్? మీరు ఎందుకు ఎట్లా మాట్లాడతారు? అంటే మీరు చెప్తేనే విషయాలు తెలుస్తాయా అట్ట కాదు కదా. నేను అనేది నువ్వు చెప్పు, రాహుల్ గాంధీ దగ్గరికి పో, మీరు చెప్పిన ప్రకారంగా కుల జనగణన నేను చేస్తా అంటే నా సీనియర్ మంత్రులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు నన్ను ఆ రకంగా అడుగులు వేయలేకపోతున్నారు, కాబట్టి దయచేసి మీరు వాళ్ళతో మాట్లాడని చెప్పినావా? అంటే నీకే చిత్తశుద్ధి లేదు. నువ్వే ఏ కార్యక్రమాన్ని ఏ రకంగా మొదలెట్టాలో మొదలెట్టకుండా ఇవాళ ఫెయిల్ అయిన తర్వాత సిస్టమ్ను ఇతరులను బద్నాం చేసేటువంటి కార్యక్రమం ఇస్తున్నాను. నేను ఏమన్నానండి, ఓకే రైట్, రేవంత్ రెడ్డికి బలహీన వర్గాల పట్ల పూర్తి ప్రేమాభిమానాలు ఉన్నాయని అనుకుందాం. పార్టీ హైకమాండ్కి చెప్పి సార్ మీరు దేశమంతా కుల జనగణన చేయమన్నారు, ఎంతమంది జనాభా ఉన్నదో అంతమందికి పరిపాలనలో భాగస్వామ్యం ఇస్తా అన్నారు కదా, ఇప్పుడైతే కుల జనగణనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మన దగ్గరనే నేను నా రాష్ట్ర క్యాబినెట్ను రీకన్స్టిట్యూట్ చేస్తా, 42% నేను బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ నా క్యాబినెట్ సరే అని అనుమను. అంతకంటే ముందు ఆయన ఏమంటున్నాడు, లోకల్ బాడీస్ లో నేను ఇస్తా 42%. ఆయన ఇవ్వడు సార్. మళ్ళీ ఇది లోకల్ బాడీలో ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆల్రెడీ డిసైడెడ్. ఈయన కొత్తగా రిజర్వేషన్స్ పుట్టిస్తున్నాడు. కమిషన్ 22% అని చెప్పింది. ఒకవేళ చట్టబద్ధత రాకపోతే నేనే ఇస్తా నా పార్టీ నుంచి 42% అంటుండు కదా. మరి అంత అవసరం లేదు. మేము అనేది ఒక్కటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చేతిలో ఉన్నది ఏంటిది? నీ క్యాబినెట్. ముఖ్యమంత్రి కూర్చేదే కదా క్యాబినెట్. ముఖ్యమంత్రి చెప్పు చేతుల మీద ఉంటుంది కదా. చీఫ్ మినిస్టర్ కెన్ కాన్స్టిట్యూట్ హిజ్ ఓన్ క్యాబినెట్ కదా. ఇందిరాగాంధీకి చెన్నారెడ్డికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఒక ఆయన నాకు మంత్రి పదవి కావాలి, గవర్నమెంట్ అట్లా చేస్తే వినండి దయచేసి ప్లీజ్. ఇందిరాగాంధీ కంటే పవర్ఫుల్ లీడర్ తొలగించాలా? రఘు ప్లీజ్, 4 రెడ్లు ఉన్నారు. మీరు నా చెప్పేది వినాలా? ఇందిరాగాంధీ కంటే బలమైన నాయకత్వం ఈనాడు కాంగ్రెస్లో ఢిల్లీలో లేదు. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తినే డాక్టర్ చెన్నారెడ్డి గారు తనకు నచ్చని తన మాటలతో పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తిని క్యాబినెట్లో పెడతా అంటే ఒప్పుకోలేదు. నో, నథింగ్ డూయింగ్ విత్ హిమ్, ఐ కెనాట్ ఫంక్షన్. ఒకవేళ అతన్ని పెట్టాలనుకుంటే నన్ను తొలగించండి. నన్ను పార్టీ యొక్క నియమ నిబంధనలు అమలు పరచాలనుకున్నప్పుడు నాకు నచ్చిన క్యాబినెట్ నన్ను పెట్టనివ్వండి అని అన్నాడు. ఇందిరాగాంధీ ఒప్పుకుంది ఏమని, ఎస్, చీఫ్ మినిస్టర్ షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ లిబర్టీ ఇన్ చూసింగ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ అని అన్నారు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా వినండి, ఏంటంటే ఈ వీళ్ళకు సీనియర్ నాయకులకు భయపడి వాళ్ళు ఎక్కడ తనకు ఎదురు తిరుగుతారో, వాళ్ళ నుంచి తనకు ఎక్కడ ముప్పు వస్తుందని వాళ్ళు అడగకముందే వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పించి వాళ్ళని బద్నాం చేస్తా ఉన్నారు. ఇండైరెక్ట్లీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటంటే విత్ ఇన్ ది పార్టీనే ఒక లుకలుకలు తీసుకొస్తున్నాడు. పార్టీ యొక్క ఐక్యతకి ఇవాళ గొడ్డలి పెట్టు రేవంత్ రెడ్డి, ఇతరులు కాదు తెలుసా. ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయినట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకు పోయింది అంటే కుల జనగణన సరిగా జరగలేదు, మళ్ళీ రీ ఎన్యూమరేషన్ చేస్తా అని అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే మొన్న పార్లమెంట్ లోపల అయితే రాష్ట్రపతి మా భాషణానికి, అంటే రాష్ట్రపతి అయితే జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ మాట్లాడతారో ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెచ్చేటువంటి తీర్మానాన్ని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ తెలంగాణలో ఏదైతే కుల జనగణన జరిగిందో దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలలో కూడా మేము అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాము, మోడీ కుల జనగణన జరగనివ్వడు అని అన్నారు. ఈ అన్న నేపథ్యంలోనే ఈ వ్యవహారాలు వచ్చినాయి. ఏమని, కుల జనగణన సరిగ్గా జరగలేదని ముక్త కంఠంతో అన్ని బలహీన వర్గాల వాళ్ళ సంఘాలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ మాట్లాడడం మొదలెట్టప్పటికి ఈ అలజడి
రెడ్డి పార్టీ అధిష్టాన వర్గం దగ్గరికి పోయింది. అసలు నిజమేంటిది వెరిఫై చేయాలి కదా. ఎవరితో వెరిఫై చేయాలి? ఓన్లీ ది చీఫ్ మినిస్టర్. ఈయననే అసలు ఏంటిది, ఏం జరిగింది, ఏం చేసినావు, ఎట్లా జరిగింది, ఏం చేసినావు అని విషయాలు పరిశీలనకు తర్వాత కొట్టక ముందే మొత్తుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను అంత బాగానే చేసినాను సార్, అనవసరంగా నా మీద ఈ రచ్చ చేస్తున్నారు, నేను మీరు చెప్పిన లైన్లోనే ఉంటున్నా అని చెప్పినాడు. ఎవడన్నా నేను అడుగుతున్నాను, హైదరాబాద్లో ఎందుకండి నేను రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సరళితోనే పరిపాలన సాగిస్తున్నాను, అదేదో ఢిల్లీలో నీ అధిష్టాన వర్గానికి చెప్పుకో. నువ్వు పబ్లిక్ వేదికల మీద ఆ విషయం ఎందుకు చెప్పాలి? మా నాయకుడికి నేను విధేయుడిగా ఉన్నానని ఎవడు చెప్తాడు సార్? దొంగ చెప్తాడు నేను నిజాయితీగా ఉన్నానని. నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడు కూడా నేను నిజాయితీగా ఉన్నానని చెప్పాడు. రాహుల్ గాంధీ యొక్క ప్రతి ఆలోచనను వ్యతిరేకిస్తూ పరిపాలన సాగిస్తుంది రేవంత్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఈనాడు ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉంది. రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా చిత్తశుద్ధితో ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడాలా, నిజంగా నేను పార్టీ లైన్లోనే ఉన్నానా, పార్టీ ఇవాళ ఎందుకు పార్టీలో ఉన్న వాళ్ళందరూ అసహ్యించున్నారు. మొత్తం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఎజెండాతో పనిచేస్తున్నారంట 100%. అన్నారు కదా, మోదీ బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ అని. అది కేవలం ప్రజల అటెన్షన్ ఇతరుల వైపు డైవర్ట్ చేయడానికి. పెద్ద విషయం కాదు సార్. సార్ రాహుల్ గాంధీ డైరెక్ట్ గా పర్సనల్ గా సార్ రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు పదే మోడీని విమర్శిస్తున్నారు కాబట్టి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఈ అంశాన్ని పక్కకు నెట్టడం. అసలు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలన ఇదే సార్. ఒక అంశం నుంచి ఇంకో అంశం, ఇంకో అంశం నుంచి ఇంకో అంశం, కోతిలాగా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్లోకి తీస్తూ ప్రజల యొక్క అటెన్షన్ను డైవర్షనరీ టాక్టిక్స్ చేస్తూ ఉన్నాడు కదా సార్. మీరు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీల భూములు మేము తీసుకునేయే తిరిగి వాపసిస్తానన్న ముఖ్యమంత్రి లగచెర్లలో ఎట్లా లంబాడేల భూములు తీసుకుంటాడండి? చెప్పండి ఒక మాట. ఫార్మా ఇండస్ట్రీ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫార్మా ఇండస్ట్రీ కోసమని నోటిఫై చేసేసి అది కాదు ఇతరత్రము అనే మాట మాట్లాడినాడు. ఎంతమంది ట్రైబల్ జైల్లో పెట్టినాడు. విషయం యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకుంటే దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ వెనక్కి తగ్గకపోయేటోడు. వీళ్ళు అట్లీస్ట్ ప్రజా ఉద్యమానికి తలొగ్గి నిర్ణయాన్ని మార్చుకొని ఇంకొక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారని కూడా అనిపించట్లేదు. ఇది బోగస్ కావాలి. ఫార్మా అంటే ఫార్మా కాదు ఇండస్ట్రియల్ అనే దానికి వచ్చారు వాళ్ళు. ఫస్ట్ ఫార్మా అన్నారు, జనం తిరగబడితే ఇండస్ట్రీ అన్నారు. దాంట్లో కొంత పరిహారం పెంచి 20 లక్షల దాకా పరిహారం ఇచ్చి 150 గజాల స్థలం ఏదో ఇచ్చి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కొంత వాళ్ళు వెనక్కి తగ్గి ఒక మెట్టు దిగి ఆలోచించే ఒక స్థాయి. అది 100% అని ఎవరు అనలేము. ఎంతో కొంత ఒక ఆలోచనకు వస్తున్నారని మనం అనుకోలేమా? ఒక విషయం చెప్పచ్చు, కావాలనే పోరాడికి అన్నం పెట్టకుండా ఒంటి తీటి వరకు వాడిని ఆకడితో చంపి వాడు ఏడ్చినప్పుడు వాడి నోట్లో ఒక చాక్లెట్ పెట్టడము, తల్లి పిల్లవాడిని మంచిగా చూసుకున్నట్ట. నువ్వు కావాలని యూ ఇంజనీర్డ్ ట్రబుల్ వేర్ నాన్ ఎగ్జిస్టెడ్. మంచి సాగుబడిలో ఉన్నటువంటి భూములను నువ్వు ఫార్మా కోసమని తీసుకొని నువ్వు విమర్శించినావా లేదా? ఈ పార్థసారథి రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావా లేదా? చెప్పండి ఒక మాట. పార్థసారథికి భూములు అప్పరంగా ఇచ్చినారు, ఈ వాపస్ తీసుకుంటా అని అన్నాడా లేదా? దాన్ని ఏం చేసినాడు? ఇచ్చినాడా? తీసుకున్నాడా? వాపస్ తీసుకున్నారు, మళ్ళీ ఇచ్చారా లేదా? అంటే నీ పరిపాలనలో ఎంత నిజాయితీ ఉందనేది నీకు అర్థం అవ్వట్లేదా? అంటే తెరచాటును అందరు దొంగలు ఒక్కటే, హమ్మామ్మే హరాద్మి నంగేహే అంటారు. ఇది అదే పాలన. అసలు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకుడు అనే సంగతి మీకు పరిపాలన మొదలైనప్పటి నుంచే కనబడుతుంది సార్. ఇల్లు సంగతి పందిరి చెప్తుంది అన్నట్టుగా ఆయన మంత్రివర్గ కూర్పు, ఆయన సలహాదారులను పెట్టుకున్న తీరు, తర్వాత ఇతర పార్టీలను చీలగొట్టి ఎమ్మెల్యేలను తెచ్చుకునే విధానము, ఆ తెచ్చుకునే వాళ్ళలో కూడా నిజాయితీ పనులను ఎవరు తీసుకురాలి? ఎవరైతే ప్రజల మీద దాడి చేసినారో, ప్రజా ఉద్యమాల మీద దాడి చేసినారో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినారు. తెలంగాణ ఉద్యమానికి గొడ్డలి పెట్టేలాగా ఉన్న దానం నాగేందర్ని తీసుకొచ్చినాడు పార్టీలోకి. అది ఏ రకంగా వ్యవహారం చెప్పండి? తెలంగాణ కోసం పనిచేసినాయని వాళ్ళందరిని ఎత్తుకొచ్చిండు, మరి వీళ్ళు తీసుకురావడంలో పెద్ద గొప్ప ఏముంది సార్? ఇప్పుడు అతను కులమానమా? ఇప్పుడు అతను సరిగా పరిపాలించలేదు కాబట్టి, అతను ప్రజలను వంచినాడు కాబట్టి అతన్ని ఓడగొట్టినారు సార్. ఇప్పుడు అతన్ని ఓడగొట్టి కొత్త ప్రభుత్వం తీసుకొస్తే కొత్త ప్రభుత్వం తాలూకు కొన్నన్న ఒక మెరుగైన కార్యక్రమాలు రాష్ట్రంలో ఉండాలా వద్దా? అయ్యా ప్రభుత్వం మారింది, అబ్బా మాకు మంచి జరిగింది అని ప్రజలు ఎక్కడన్నా ఒక నిట్టూరు విడిచే అవకాశం ఉందా లేదా? ప్లీజ్ చెప్పండి నాకు ఒక మాట. ఆనాడు నీకు ఖరీఫ్ స్టార్ట్ అవుతే ఖరీఫ్లో, రబీ స్టార్ట్ అయితే రబీలో, ఇట్లా బిగినింగ్లో నీకు రైతు బంధు వచ్చేది కదా, వచ్చేదా లేదా? ఇది అబద్ధమా? ఇదైతే వాస్తవమే కదా. నువ్వు అప్పు చేసినాడా, ఏం చేసినాడో సంగతి దేవుడెరిగే. కానీ రైతుల చేతిలోకి అయితే డబ్బులు వచ్చినాయి. మీరు చెప్పండి సరే. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా వేయకపోతే అప్పుడు కదా మనం అనాల్సింది సార్. ఎందుకు డబ్బులు లేవు సార్? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారు? సరే పోనీ మనకి లెక్కన ఉండాలి కదా, ఇక ఫలానా డబ్బులు అటువైపు తీసుకెళ్ళిపోతున్నారు, ఇది ఖాళీ ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పాలి కదా మనం.
ఇప్పుడు వాళ్ళు అంటున్నారు పైసలు లేవు ఏం చేయాలంటున్నారు, ఆడో 1000 కోట్లు రావడానికి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర భూములు తనఖా పెట్టినాం, ఇంకోటి ఏదో చేస్తున్నారు. సరే డబ్బులు ఉన్నా కూడా ఇవ్వట్లేదు, ఇగో ఉన్నాయి ఇవి అటువైపు మళ్ళీ ఇస్తా ఉన్నారని మనం చెప్పగలగాలి కదా. సార్ మీకు ఒక విషయం అంటే మీ దగ్గర లెక్క ఉందా నా దగ్గర లెక్క ఉందా ఈ విషయాలు మనం మాట్లాడడానికి ఇస్తాడా ఏదైనా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీకి పరిపాలనా విధానాన్ని ఒక నెల రోజులో 2 నెలల్లో మా చేతికి మనం చూపెడదానికి పరిపాలన ఎట్లుంటుందో ప్రజాపాలన ప్రభుత్వానికి ఎన్ని సోర్సెస్ నుంచి డబ్బులు వస్తాయో అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? వి నో వాట్ హ్యాపెన్స్. సింపుల్గా వాళ్ళు పవర్లోకి రావడానికి హామీలు ఇచ్చినారు, మరి ఆ మాటే చెప్పమని అంటే ప్రజలను వంచినారని మీరు ఒప్పుకున్నారా? పోనీ అట్లే ఉంటది మరి రాజకీయం. మీరు ఒప్పుకుంటున్నారు అంటే ఇంతసేపు మీరు నన్ను ప్రశ్నించింది అంతా ఉంటదేనా? రాజకీయ పార్టీ కదా. కాదండి రేపు ఇంకొక ఆయన ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చేసి ఈయనకనే డబ్బులు ఇస్తాడు. రేవంత్ రెడ్డి అదే విషయం చెప్పినాడు. పార్టీల ఆలోచన ఎట్లా అయిపోయిందంటే మనం పవర్ లోకి ఎట్లా రావాలి, మీకు ఒక విషయం సార్, పవర్ లోకి ఎట్లా రావాలన్న దాంట్లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజలకి అబద్ధాలు చెప్తే తప్ప ప్రజలు నమ్మరు, ప్రజలే మోసపోదలుచుకున్నారు కాబట్టి రాజకీయ నాయకులు మోసపుచ్చుతారు, మోసమే రాజకీయం అని తనే చెప్పినాడు. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాడు. మరి మళ్ళీ రేవంత్ రెడ్డి పెద్ద గొప్ప ప్రజాపాలన చేస్తున్నాడు మీరెందుకు అంటున్నారు? నేను అస్సలనట్లే. సో ఈ విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలో చిత్తశుద్ధి లేదు. కుల జనగణన కావాలనే నీరు గార్చినాడు. రేవంత్ రెడ్డికి బీసీల యొక్క ఐక్యత అన్నా, బీసీలు ఒకవేళ అధికారం కూర్చి ఎక్కడన్నా ప్రశ్నలు వేస్తారన్నా లాగులు నడుస్తున్నాయి. ఆ విషయం ఇంతకాలంగా ఎవడు కూడా ఈ ఉన్నత కులాల ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయలే. ఇప్పుడు ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, బీఆర్ఎస్ కా బీజేపీకా? దేనికి? ఇప్పుడు మొత్తం మీరు వ్యతిరేకత మొత్తం వచ్చేసిందని అంటున్నారు. ఎవరికి అడ్వాంటేజ్ కాదు, ఎవరు ఏ రకం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరు సార్. బీఆర్ఎస్ను 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ను చూసినారు. ఎవడు ఒప్పుకుంటాడు సార్? ఇప్పుడు ఇంతగా బీసీలకు సమానం ప్రతిపత్తి కావాలి, పరిపాలనలో భాగస్వామ్యం కావాలనే ప్రజలు మళ్ళా ఒక కుటుంబ పాలన ఎందుకు తెచ్చుకుంటారు సార్? రేపు బీఆర్ఎస్ పవర్ సార్ ఇప్పుడు కవిత అంటుంది 42%, కేటీఆర్ అంటుండు, నిన్న కొట్లాడండి అని మీరు ప్రశ్న కట్ చేస్తారు. నేను చెప్పేది వినండి దయచేసి. ఇప్పుడు బీసీలు అందరూ ఐక్యమైనారు, ఎస్సీలు అందరూ ఒక రకంగా మాట్లాడుతున్నారు, కేటగరైజేషన్ జరగాలని. మందకృష్ణ మాదిగ అనుకోండి, మాలలు అనుకోండి, ఇతరులు అనుకోండి, వీళ్ళందరూ మా జనాభా రేట్ల ప్రకారంగా జనాభా నిష్పత్తి లోపల మాకు పరిపాలనలో భాగస్వామ్యం కావాలా అంటున్నారా? ఈ రకమైనటువంటి ప్రజల చైతన్యం వచ్చిందా లేదా? ఇట్లాంటి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ని పరిపాలనకు రావాలని ఎందుకు అనుకుంటారు? బీఆర్ఎస్ పరిపాలనకు వస్తే ఎవరు వస్తారు? మళ్ళా గదే హరీష్ రావు వస్తాడు, గదే కేటీఆర్ వస్తాడు, గదే కేసీఆర్ వస్తాడు, గదే సంతోష్ రావు వస్తాడు. వీళ్ళే వస్తారా? ఇంకెవరు వస్తారా? కవిత వస్తుంది, వాళ్ళే వస్తారు, ఇంకెవరు? మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రజలు మళ్ళీ అనవసరంగా పొయ్యిలోంచి దీంట్లోకి దుంకుతారు, నిప్పులోకి దుంకుతారు? చెప్పండి ఒక మాట. ఇప్పుడు పెనం మించి మళ్ళీ నిప్పుల్లోకి దుంకేటువంటి పని పేద ప్రజలు ఎంత కొట్లాడినా రాలేరా? ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి పెద్ద యుద్ధం చేసినా కుదరని పని. ఏం యుద్ధం చేస్తారు సార్? ఏమని యుద్ధం చేస్తారు? 5 లక్షల 10 లక్షల అట్లా కాదు. ఇప్పుడు కనుక ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చేసేసి గతంలో నేను అన్ని పొరపాట్లు చేసినా నా కుటుంబానికి చెప్పుకుంటే రాదు, చెప్పుకుంటే 10 ఏళ్ళు అద్భుతాలు చేసినా సార్. రేవంత్ రెడ్డియే కేసీఆర్కి అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నాడు. కేసీఆర్ నామజపం ఎందుకు చేస్తున్నాడు సార్? రోజు ప్రతి విషయంలో మీరు రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయకుండా ఏ ఉపన్యాసం ముగించినాడో చెప్పండి. ఇప్పుడు కుల జనగణని కేసీఆర్ అడ్డుకుంటున్నాడు, కేసీఆర్ పార్టిసిపేట్ కాలేదన్నాడు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్లోంచే బయటికి రావట్లేదు అనేది కదా ఈయన వాదన. మరి ఫామ్ హౌస్లో ఉండే ఏమన్నా మెస్మరైజం చేసినాడా కుల జనగణన ఫెయిల్ అవడానికి? నీ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి నీకు ఏ అవకాశం లేదు కాబట్టి నువ్వు కేసీఆర్ మీద మన్ను వస్తున్నావు. నీకు అవకాశం ఉంది. కేసీఆర్ కూడా సకల జనుల డీటెయిల్స్ తీసుకున్నాడు ఆనాడు. మరి నువ్వు అడ్డుపడలేకపోయినావా? ఒకవేళ నీకు ఇష్టం లేకుంటే ఇదంతా ఉత్తదే సార్. అనవసరంగా కేసీఆర్ను తర్వాత ఇతరులను గురించి మాట్లాడము. ఆ కుటుంబం ఇప్పుడు నేనేమన్నాడు, ఒక సంచడి బియ్యం వండితే వాళ్ళ కులపోళ్ళు అందరికి పోగా ఇంకా అన్నం మిగులుతుంది అన్నాడు. సరే సంచిన్నర వండితే నీ కులపోళ్ళు అందరికి పోగా మిగులుతా మిగులుదా? బీసీల జనాభాతో పోలిస్తే 2 బస్తాలు బస్తన్నర సార్, బస్తన్నర 5-6% కదా ఆయన చెప్తున్నది. నేననేది నువ్వు 5.5-6% ఉంది అని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ చిత్తశుద్ధిని నిరూపించడానికి మొట్టమొదట క్యాబినెట్ లోపల మార్పులు తీసుకురా. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి అపాయింట్మెంట్స్ అన్నిటినీ ఒక టేబుల్ మీద పెట్టేసేసి ఈ రిజర్వేషన్ ప్రకారంగా ఇందులో ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పిస్తా అని చెప్పు. నువ్వు కావలసినటువంటి ప్లమ్ పోస్ట్ అన్ని ఆల్రెడీ నీ వాళ్ళతో ఫిలప్ చేసుకొని ఇవాళ మిగిలిపోయినటువంటి పరిగెని పంచడానికి ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు.
వాట్ అబౌట్ బీజేపీ రోల్ ఎట్లా ఉండబోతుంది? బీజేపీ ఎందుకండి, బీజేపీ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? అసలు వాళ్ళే నిద్రపోయినారు, వాళ్ళు అసలు పట్టించుకోవాలి. వాళ్ళకి కావాల్సింది కిషన్ రెడ్డి అంటే బీజేపీ అంటే కిషన్ రెడ్డికి ఏం కావాలి? మా ఓడు, మా రెడ్డి, మా నాయకుడు, మా బంధువు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పాలనను ఎందుకు దెబ్బతీయాలా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అందుకే బండి సంజయ్ అరణ్య రోదనం అవుతుంది తప్ప బండి సంజయ్ బీసీల కుల జనగణన సరిగ్గా జరగలేదంటే రేవంత్ రెడ్డికి మదండి కోపం వస్తుంది, బండి సంజయ్ విమర్శలు చేస్తున్నాడు. అదే మరి కిషన్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడుతుంది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, నిజంగా నువ్వు క్యాబినెట్లో ఒకవేళ మంత్రి అయితే నీ ప్రధానమంత్రిని డిఫెండ్ చేయాలన్న చిత్తశుద్ధి నీకుంటే నిన్న రేవంత్ రెడ్డి అయితే మొట్టమొదటిగా మళ్ళా ఒకసారి మోడీ యొక్క కులం గురించి మాట్లాడినప్పుడు నీ భాష ఎట్లుండాలా, నువ్వు ఏ రకంగా విమర్శించాలి? అంటే నువ్వేదో బలవంత పాట పాడుతున్నావు అని తెలుస్తుందా లేదా? మీకు అర్థం అవ్వట్లేదా? ఇక్కడ కిషన్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు దే ఆర్ టుగెదర్ అని. అధ్యక్షుని మార్చబోతున్నారు కదా రేపు ఎవరు? బీజేపీ వాళ్ళు. మళ్ళా మారిస్తే గదే చేస్తారు సార్, మళ్ళా ఇంకో దొరకి ఇస్తారు, లేకపోతే ఇంకెవడికో ఇస్తారు తప్ప ఓబీసీకే ఇస్తారు అంటున్నారు కదా. ఏ ఓబీసీకి ఇస్తారు? ఏ ఓబీసీకి ఇస్తారు? ఓబీసీ లేకపోతే ఈటల రాజేందర్ బీసీ కాదు సార్, ప్లీజ్ సారీ, ఐ డిసగ్రీ విత్ హిమ్. ఈ నెవర్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ బీసీ. ఆయన బీసీ ఉద్యమాలలో ఎన్నడూ పార్టిసిపేట్ కాలేదు, బీసీల తరఫున ఎన్నడూ మాట్లాడలేదు, సహజంగా బీసీల భావజాలాన్ని ఆయన ఎన్నడూ పుచ్చుకోలేదు. ఆయన ఎప్పుడు తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి సార్, ఎండమికల్లీ యూ హెవ్ టు టెస్ట్ ఎ పర్సన్. ఆయన భార్య, పిల్లలు, వాళ్ళందరికీ ఎవరితో సంబంధాలు లేవు సార్. ఎంతమంది బీసీలు ఉన్నారు ఆయన కుటుంబాల్లో? ఆయన బీసీల గురించి ఎందుకు మాట్లాడతారు సార్? మీరంతా అంటే మనం ఆలోచించాలి సార్. బీసీ ఇప్పుడు నువ్వు రైతుల గురించి వ్యవహారం చేస్తున్నావు సార్, బీసీకి ఇచ్చినట్టు కాదంటారా? సారీ, ఐ డిసగ్రీ. అండ్ మోర్ ఓవర్ హీ విల్ నెవర్ వర్క్ ఫర్. ఇప్పటి వరకు కులజన గురించి ఇంత రాద్ధాంతం రచ్చ అది ఇది జరుగుతుంది కదా, మాట్లాడినాడా? ఎన్నాడన్నా ఏదైనా ప్రముఖంగా ఎక్కడనో ధర్నానో ఒక అదో ఏదో చేసినాడా? మాట్లాడు. ఎందుకు మాట్లాడు అంటే కుల జనగణన విషయంలో కూడా మోడీకి ఇష్టం లేదు కాబట్టి, మోడీ లైన్లో ఉంటే రేపటి రోజున నాకు ఏదైనా అవకాశం వస్తుంది కాబట్టి ఆయన అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడు అంతే. హీ సైలెన్స్ ఈజ్ అండర్స్టాండబుల్. వై హీ ఈజ్ అడాప్టింగ్ సచ్ సైలెన్స్ అనేది అంటే మోడీ లైన్లో ఎవరున్నారు అని చూస్తారు. రేపు కేంద్ర క్యాబినెట్ అటు ఇటు విస్తరణలో అదో ఇదో చేసినప్పుడు మోడీకి అనుకూలంగా ప్రవర్తించిన వ్యక్తికే అవకాశాలు దొరుకుతాయి రేపు క్యాబినెట్లో. సో ఈటెల రాజేందర్ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. Whenever the cabinet expansion takes place, they will consider as to who is in tune with Modi's ideology. అట్లాంటి వాడికి అవకాశం వస్తే అప్పుడు ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి అవుతాడు. ఆయనకి ఎందుకండి బీసీలు గెలిస్తే? ఇప్పుడు ఏమైనా మీ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ముందు ఏమైనా కొన్ని పరిష్కార మార్గాలు, సొల్యూషన్స్ లేకపోతే సూచనలు ఏమైనా పెట్టబోతున్నారా? మీరు ఎవరు ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు నేను చెప్తే ఆయన వింటాడా? నేను చెప్తే వింటా అంటే నేను ఒకటే ఒక సలహా ఇస్తా రేవంత్ రెడ్డిని. చాలు ఇంతకాలం పరిపాలించినావు కదా, ఎట్లాగో నీ జీవిత ఆశయం జరిగిందా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పెట్టేసి కేంద్రంలో పార్టీని బలపరచాలి సార్. పార్టీని బలపరచాలి సార్. దేశంలో కూడా ఇవాళ చూడండి, జరిగిన ఎన్నికల్లో ప్రతి చోట కాంగ్రెస్ ఓడిపోయింది సార్. ఢిల్లీలో ఓడిపోయింది, మహారాష్ట్రలో ఓడిపోయింది, హర్యానాలో ఓడిపోయింది. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన సేవలను వాడుకుంటారు సార్. ఆయన చాలా గొప్ప ముఖ్యమంత్రి. పార్టీ ఓడిపోయిందంటే మీ హైకమాండ్, మీ నాయకులు ఆ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ కారణం కాదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాళ్ళ పరిపాలన సరిగా చేయకపోవడం వల్ల మోడీ పదే పదే అదే విషయం చెప్పినాడు. కర్ణాటకలో గ్యారంటీలు అమలు జరగట్లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కర్ణాటకలో ఫ్రీ బస్ ఫెసిలిటీ రద్దు చేస్తామనే చర్చ ఎందుకు వస్తుంది సార్? చెప్పండి ఒక మాట. వాళ్ళు అక్కడ కొట్లాడగస్తున్నారు, ఇక్కడ ఈయనకు అసలే చిత్తశుద్ధి లేదు. ఈయన ఆల్రెడీ మోడీ మనిషి. యాక్చువల్లీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది ఇండైరెక్ట్లీ తెలుగుదేశం అండ్ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నా సార్. ఏదైతే పక్కకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఒక ఎక్స్టెన్షనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతే తప్ప ఇది తెలంగాణ ప్రజల ప్రభుత్వం కాదు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం. ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు? మరి ప్రజలు ఏం చేయాలి? ఏం చేస్తారు? ఇక 4 రోజులు అవకాశం కోసం ఎదురు చూస్తారు. రేపు లోకల్ బాడీ ఎన్నికలలో కర్రుగాచి వాత పెడతారు అంతే. ఎవరికి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరికన్నా వేస్తాడు, కాంగ్రెస్కి మాత్రం వేయరు. రేవంత్ రెడ్డిని ఓడగొడతారు అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎట్లున్నాడు, ఇప్పుడు ప్రజలైతే తన ఓట్లను తీసుకుపోయి ఏ నీళ్లలోనో వారేరు, గంగలో వారేరు కదా, ఈయన మీద కోపంతో వేరే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు గతంలో కూడా అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ లక్షణాలు మెచ్చి కాంగ్రెస్ ఓటు వేసినారా? లేదు. కేసీఆర్ మీద 13-14 నెలలు అయింది కదా, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది, సెట్ చేసుకుంటాడేమో. అంటే ఈ 1 ఇయర్ అంటే 50 సంవత్సరాలు ఉంటాడా రేవంత్ రెడ్డి? ఈ 1 ఇయర్ లో సార్ 5 years లో 1 year ఇస్ టూ బిగ్ ఏ పీరియడ్ సార్. ఇంకో ఈ 1 ఇయర్ లో చేంజ్ చేసుకుంటాడేమో. ఆయన వల్ల కాదు సార్, ఆయన ఏం చెయ్యాడు. ఆయనే అసలు ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉంటే అది అయితే జరుగుతుంది. భవిష్యత్తు కూడా మనం ఇప్పుడే డిసైడ్ చేసేట్లా చేసిన పనులు ఓకే,
భవిష్యత్తులో కూడా మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ఇట్లా ఒక చేయడం? వ్యక్తి యొక్క ఆలోచన సరళిని మనము అతని యొక్క పరిపాలన మొదలెట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న చర్యల ద్వారా బేరీజ్ వేస్తాం కదా. గతంలో కూడా ఎప్పుడైతే కేసీఆర్ని మనం విమర్శించడం మొదలెట్టినాము, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాము? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెయ్యలేదు, దొంగ, అబద్ధం ఆడినాడు, దళితుల ఓట్ల కోసమే ఈ రకంగా చేసినాడు అని అన్నామా? తర్వాత కుల గజ్జి తీసుకువచ్చినాడు, ఒక్క కులం వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చినారని అన్నామా? క్యాబినెట్ సమకూర్చిన తర్వాత క్యాబినెట్లో ఎక్కువ మంది వాళ్ళ కులపోళ్ళకే ఇచ్చినప్పుడు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి వ్యవహారాలు చేస్తున్నప్పుడు అన్నామా లేదా? సో సేమ్ అట్లాంటి పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా. అంతకంటే మెరుగైన పరిపాలన ఏముంది ఇక్కడ? సో చివరగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ట్రెండ్స్ ప్రకారం? సార్ ఎవరు గెలిచినా పెద్ద ఫరక్ ఏం పడదు సార్. ఆ ఎమ్మెల్సీలు ఉన్నది ఎంత లేదు సార్. ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఉంది కదా అక్కడ, గ్రాడ్యుయేట్ల తరఫున గెలిచిన వాళ్ళు గ్రాడ్యుయేట్ల తరఫున ఎవడు మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు గ్రాడ్యుయేట్ల సంగతి మాట్లాడారు సార్. ఒట్టిగా అనవసరంతో ఎలక్షన్ ఓట్లు అయితే వేస్తారుగా, ఎవడు ఎమ్మెల్యే సార్. అది 6th ఫింగర్, అది ఉంటేది పోతేది సార్. ఈ ఎమ్మెల్సీలను బట్టి ఏ కార్యక్రమం అమలు జరగడం ఆగింది. ఆ ఎమ్మెల్సీ అన్న కాబట్టి నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ ఆల్ఫోర్స్ వాడికి ఎందుకు ఎమ్మెల్సీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినారు సార్? కాంగ్రెస్ టికెట్లు కొనుగోలు అమ్మకానికే అనే మాట నేను చెప్తున్నది కరెక్టే కదా. అది అమ్మకానికి పెట్టినారా లేదా? ఆక్షన్ పెట్టినారా లేదా? డబ్బులు ఉన్నవాడికి ఇచ్చినారు కదా. మరి బీసీకి ఎందుకు వెయ్యలే? ఇంత బీసీలో ప్రేమాభిమానాలే కదా రేవంత్ రెడ్డికి. మరి ఇప్పుడు మార్చమను. అక్కడ నిలబడ్డ ఏ బీసీకో మా పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పమను. నువ్వు టికెట్ ఇచ్చేటప్పుడు అన్ని ప్రధానమైన స్థానాలలోనేమో నీ వాళ్ళతో నింపుకుంటావు. పోనీ అదే అగ్రకులాలలో వేరే కులం వాడికి కూడా అవకాశం రానియాడు తెలుసా. గవ్వే రెడ్లు కావాలంటాడు, అది కూడా తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే కావాలంటారు. అక్రమ సంపాదనలు చేసిన వాళ్ళకి కావాలంటారు. లక్షల కోట్ల అధిపతులకు స్థానాలు ఇస్తాడు. ఇది ఎట్టా ప్రజాపాలన వస్తుంది సార్? ఎందుకు ఆ గ్రాడ్యుయేట్స్ ఆల్ఫోర్స్ వాడికి ఎందుకు ఓటు వేయాలి? వాడే పెద్ద విద్యావేత్తనా, లేదా సామాజిక కార్యకర్తనా, ప్రజల కోసం కొట్లాడినాడా, ఉద్యమ నిర్మాతనా, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినా? ఎవడండి వాడు? కాంగ్రెస్ టికెట్ వాడికి ఎట్టిస్తారండి? మీరు ప్లీజ్ ఒక్కసారి ప్రజల తరఫున కూడా మనం మాట్లాడాలి. మీకు నాకు ఒక గురుతరమైన బాధ్యత ఉంది రఘు. మనం సమాజంలో కూడా పత్రికలు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఒక వ్యవస్థలో మనము భాగస్వామ్యంగా ఉన్నాం. రేపు రేవంత్ రెడ్డి ఉన్నా పోయినా, లేకపోతే ఇంకెవడు ఉన్నా ఇంకెవడు పోయినా, మీకు కానీ నాకు కానీ వ్యక్తిగతంగా వచ్చే లాభాపేక్ష ఏది లేదు. మనం ఈనాడు ప్రజాకోణంలో మాట్లాడుతున్నాం కాబట్టి మీరు నన్నంత నిశితంగా ప్రశ్నలు వేస్తారు, నేనంత నిశితంగా సమాధానాలు చెప్తాం. మీకు నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ లేదు. మనం చెప్పేది ప్రజలను జాగృతం చేయడం. చూడండి, ఒక నయవంచన పాలన సాగుతుంది. మేకవన్నె పులి లాంటి వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఇతను కేవలం పబ్లిక్లీ ఏడుస్తాడు, ప్రైవేట్లీ ఆనందపడతాడు. ఏమండి, వేదికలు ఏరుకొని బలహీన వర్గాల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ టాపిక్ ఎప్పుడైతే బాగా వచ్చిందో ఆనాడే ఎందుకు మాట్లాడలేదు? ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు? చిట్టాట్లలో దిక్కులేని విషయాలను మాట్లాడినాడు. మరి కుల జనగణన మీద ఇంత విమర్శలు వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలే? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కలుద్దాం మళ్ళీ రైట్ సార్. ఇంకో డిబేట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.